అందరికీ నమస్కారం. మళ్ళీ అక్షరాలు దిద్దుకోవడం దగ్గర నుంచి జీవితం మొదలు పెట్టాలని అనిపించేంత పరిస్థితి వచ్చిందని. ఎందుకంటే పనిచేయటంలోనూ గెలవటంలోనూ ప్రయాణంలోనూ మనం ఎక్కడ మొదలు పెట్టామో మర్చిపోయే అవకాశం ఎప్పుడు ఉంటుంది. మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము. సో ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని మన మూలాల్ని మనం వెతుక్కునే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండాలి. అలాంటి మూలాల్ని వెతుక్కునే ఒక ప్రయత్నమే నెక్స్ట్ క్యాండిడేట్ మిస్టర్ యశ్వంత్. ఒక మామూలు కథని చెప్పాలి. Written and directed by Silence. Roll camera. Action. ఒక మామూలు కథని చెప్పాలి, దాన్నే బలంగా చెప్పాలి. ఎక్కువ మలుపులు ఉండకూడదు, ఎక్కువ కమర్షియల్ ట్విస్టులు పెట్టద్దు, హైలొద్దు. అందరూ కలిసి వాళ్ళ తాలూకు భావాన్ని, వాళ్ళ తాలూకు ఆవేశాన్ని ఒక్కసారి తెర మీద కుదిలితే అది రికార్డ్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని శతాబ్దాల పాటు ఇటురా అని చిటికేశావో గెలుపెందుకు దిగి రావాలి నీకు, మరి మిగతా వాళ్ళకి తేడా ఎట్టా తెలియాలి. గర్వంగా చెప్పుకునేందుకు నీకు ఓ కథ కావాలి. చెమటోడ్చి పొందిన విజయం పరిమళమై నిన్ను చేరాలి. ఉక్క చెక్కలుగా విరిచేయి నీకెదురు పడిన చిక్కులని, ఉక్కు రెక్కలతో ఎగరై నిన్ను నమ్ముకున్న నీ కలని. కన్ను చిన్నగున్నాదంటూ చిన్న కలలు కంటామా, లేనిపోని పేదరికంతో వాటికి గిరిగిస్తామా. మట్టిలోకి వెళ్ళిపోయామో మళ్ళీ పుట్టి వస్తామా, ఉన్నదొక్క జీవితమే ఊరికే వదిలేస్తామా.